రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో పోక్సో కేసు పెట్టారన్న కక్షతో రాజ్ కుమార్ అనే వ్యక్తి 6గురిని దారుణంగా హతమార్చాడు. తనపై కేసు పెట్టిన బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, 2 పిల్లలను కూడా కత్తితో పొడిచి చంపాడు. బెయిల్పై వచ్చిన నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడి కోసం 7 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మృతుల బంధువులు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇప్పుడు కూడా మీరు వచ్చి కూడా ఇప్పుడు వాళ్ళకి బొట్లు మీరు అంటారా అని అనట్లే మేము. ఇప్పుడు పట్టుకోవడానికి రాజ్ కుమార్ ఎన్ని పట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ కాంతారెడ్డి, రమేష్ ఎస్ఐ, సిఐ కాంతారెడ్డి నిర్లక్ష్యమే చంపింది. అప్పుడు కూడా గిరి అన్నారు. అప్పుడు కూడా మేము కేసు ఇప్పుడు కూడా మీరు వచ్చి కూడా ఇప్పుడు వాళ్ళకి బొట్లు మీరు అంటారా అని అనట్లే మేము. ఇప్పుడు పట్టుకోవడానికి రాజ్ కుమార్ ఎన్ని పట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ కాంతారెడ్డి, రమేష్ ఎస్ఐ, సిఐ కాంతారెడ్డి నిర్లక్ష్యమే చంపింది. అప్పుడు కూడా గిరి అన్నారు. సెక్షన్ 78 బిఎన్ఎస్ కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హమ్లెట్ నగరకుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్ కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్ లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపారు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవులగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. చెప్పారు నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ మేము ఈఎంఐ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వి విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వి విల్ లొకేట్ హిమ్ అండ్ వి విల్ సార్ పోలీసులు సరిగా వివరించలేదు, పోక్సో కేసు అంటారు, అరెస్ట్ చేయలేదు, అతను నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తారు. ధర్నా కూడా చేస్తారు. అవును. సో యాక్చువల్లీ ఇమీడియట్లీ కేసు అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు.
విలేజ్ లో లేదు ఆల్మోస్ట్ 15 days ఇది 2 వారం ఇది విలేజ్ లో లేదు. మేము ప్రయత్నం చేశాము అప్పుడు. తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్ కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12 లో 7 years లోపల ఈ పనిష్మెంట్ ఉంది. దాని కారణం మా కోర్టు కూడా దే హావ్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదే 7 years పైన ఉంటే డెఫినెట్లీ కోర్టు విల్ ఎక్సెప్ట్ ద రిమాండ్. ఫ్యామిలీ వస్తే నెగ్లెక్ట్ గా మాట్లాడారు, అంతేకాకుండా మీరు చూసుకుంటాను. దాని గురించి వీఆర్ వెరిఫైయింగ్. అసలు దాని గురించి నెగ్లెక్ట్ ఇస్తే వీ విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇది టాటా ఫైల్ కూడా చూసాను. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ ఎలిజింగ్. పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్ మ్యాటర్. యాంటిసిపేటరీ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ యాంటిసిపేటరీ తీసుకున్నాక ఏమైనా కండిషన్ ఏమన్నా పోలీస్ స్టేషన్ రావాలి? ఎస్ ఇది వచ్చారు. యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత ఇది 2-3 సారి కౌన్సిలింగ్ కోసం మేము పిలిచాం. సెక్షన్ 78 బిఎన్ఎస్ కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు